హరే కృష్ణ అందరికీ. అమ్మ దగ్గర బిడ్డ ఏడిస్తే దగ్గరకు తీసుకొని ఆదరిస్తుంది, తిండి పెడుతుంది. నాన్న దగ్గర ఏడిస్తే కావలసిన పుస్తకాలు, దుస్తులు కొనిపెడతాడు. కానీ ఎవరి దగ్గర పడితే వారి దగ్గర అడ్డదిడ్డంగా ఏడిస్తే మొట్టికాయలే. కనుక ఏడవడంలో కూడా తెలివి ఉండాలి, ఉపాయం ఉండాలి. అర్జునులా తెలివిగా ఎవరి దగ్గర ఎలా ఏడవాలో తెలుసుకొని ఏడవాలి. ఎందుకు ఏడవాలో అందుకే ఏడవాలి. అయ్యో నాకు అస్సలు ఏడవడమే తెలియదండి అంటూ నవ్వుతూ హొయలు పోతూ చెప్పకూడదు. నిజంగా అలా ఏడవడం ఒకవేళ చేత కాకపోతే అర్జునునిలా ఏడవలేకపోయానే అని ఏడవాలి. శ్రీకృష్ణుని గురువుగా చేసుకొని జ్ఞానబోధ వినే ముందు అర్జునుని గురువుగా చేసుకొని ఏడవడం నేర్చుకోవాలి. ఏడుపు గొప్ప యోగం, విషాదం గొప్ప యోగం. కనుకనే అర్జున విషాద యోగంతో భగవద్గీత ప్రారంభమైంది. అసలు ఆ ఏడుపు ఎక్కడికి దారి తీసిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంటిల్ దెన్, రాధాకృష్ణ.